హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే బ్లాక్ మార్కెట్ దందాకు బ్రేక్, ప్రభుత్వ కొత్త పాలసీ వివరాలు అనే దానిపై ఈ వీడియో. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త. ఇకపై బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు ఇసుక కొనాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తక్కువ ధరకు నాణ్యమైన ఇసుకను ప్రజలకు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోంది. ఈ దిశగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శాండ్ బజార్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్య వల్ల ప్రజలు నేరుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇసుకను సరసమైన ధరలకు కొనుగోలు చేసే అవకాశం పొందుతారు. ఈ శాండ్ బజార్ల ద్వారా నాణ్యమైన ఇసుకను నిర్దిష్ట ధరలకు సరఫరా చేయడం ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. ఇప్పటి వరకు చాలా మంది బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు ఇసుకను కొనాల్సిన పరిస్థితి ఏర్పడేది. దీనివల్ల సాధారణ ప్రజలు, ప్రత్యేకంగా నిర్మాణ రంగంలో ఉన్నవారు ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వమే ఈ కొత్త నిర్ణయం ఇసుక అక్రమ రవాణాను తగ్గించడంతో పాటు ప్రజలకు తక్కువ ఖర్చుతో సరళంగా అందించే విధంగా పనిచేయనుంది. ప్రభుత్వం యొక్క ఈ కొత్త నిర్ణయం ఇసుక అక్రమ రవాణాను తగ్గించడంతో పాటు ప్రజలకు తక్కువ ఖర్చుతో సరళంగా అందించే విధంగా పనిచేయనుంది. ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజలు ఇసుకను నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాండ్ బజార్ల నుండి తీసుకునేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు. దీనివల్ల బిల్డర్లు, కాంట్రాక్టర్లు, సాధారణ ఇళ్ల నిర్మాణదారులు అందరికీ లబ్ధి చేకూరనుంది. త్వరలోనే ఈ స్కీమ్ గురించి మరిన్ని వివరాలు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం యొక్క ఈ కీలక నిర్ణయం గురించి మీ అభిప్రాయాలను కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.